నమస్కారం అయ్యా. ఏదో ఊరు బాగు చేయాలనే ఉద్దేశంతో నేను కొద్దిగా గట్టి ఉండదలుచుకున్నా. నా సొంతానికైతే వద్దు. ఒకటే చెప్తున్నా, పుట్లూరు రోడ్లో దేవలం దగ్గర ఆడ గలీజ్ చేస్తారు. మళ్ళీ గుడికాడ నుంచి ఏడి వరకు కడప రోడ్డు ఏమంటారు దాన్ని, బైపాస్ రోడ్డులో మొత్తం మీ ఇంట్లో గుడ్డలు గిడ్డలు అన్ని వేస్తున్నారు. ఈ రోజుతో బంద్. మళ్ళీ ఇక్కడ వాహిని థియేటర్ దగ్గర నుంచి అక్కడ బైపాస్ రోడ్డు, అక్కడ బైపాస్ రోడ్డు. ఎవరు ఈ రోజు నుంచి ఇంటి సామాన్లు అంటే పలగొట్టినవి, మట్టి, మశానం, రాళ్లు అన్ని వేస్తున్నారు. వేయకూడదు. అయ్యా బండల పాలేశ్వరం నమస్కారం. మీరు లేకపోతే ఈ ఊరే లేదు. మీ వల్లనే ఈ ఊరు ముందుకు పోతుంది. చుక్కలూరు రోడ్లో రాళ్లు వేసినామంటే కరెంటు బంద్ చేపిస్తా. మీరందరూ చదువుకున్న వాళ్ళు, మీకు చెప్పాల్సిన పని లేదు. ఏమిలే దూరం అనేది 10 రూపాయలకు బాడీకి వస్తానని చెప్పి మీ కకృతి. దయచేసి నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. మీరు దాలని ఆడవదులుకుంటారో చూసుకోండి. ట్రాక్టర్ చిక్కిందంటే మేము అదిగాక ఇవి పెట్టినా, కెమెరాలు పెట్టినా, దాని చిప్పే ఉంటుంది. మేము వైర్ వేయదలుచుకోలే. వారానికి ట్రాక్టర్ అక్కడ ఏసీ పోయినారంటే ఇంకా వదలను. ఎవరు చెప్పినా వదలను. మిమ్మల్ని రిక్వెస్ట్, చేతులు జోడించి రిక్వెస్ట్ గా అడుగుతాను. ఒప్పుకో. మీ ఇంట్లో పాత గుడ్డలు, చచ్చిపోయినోడి దిండ్లు ఏమి వేసుకోపోండి. బైపాస్ రోడ్లలో ఎక్కడైనా సరే అయ్యా ట్రాక్టర్ వదలను, ప్రమాణంగా వదలను. దేవునితోడు వదలను. ఎవరు చెప్పినా వదలను. నా దగ్గరికి రావద్దండి. మీరేదో కూలి నాలి చేసుకుని బతుకుండేవాళ్ళు. వీడికి అయితే 100 రూపాయలు అడగండి. బయటికి పోండి. 300 రూపాయలు చేసుకోండి రా. 300 రూపాయలు చేయండి. అయ్యా దయచేసి చెప్తాను, ఎవరు నా ఫ్రెండ్స్ కూడా రావద్దండి. దయచేసి నా బంధువులు, నా ఫ్రెండ్స్ రావద్దండి. ముందు మీకు చెప్తాను, నో రికమెండేషన్. ఊరు శుభ్రంగా ఉండాల. ఇల్లు పలగొట్టుకుంటారో, ఇంట్లో మట్టి ఉంటుందో, ఏముంటుందో నాకు తెలియదు. అయిపోయా. ఈ రోజు ఆల్రెడీ మీరు అనుకుంటారు కెమెరాలు కూడా వైర్లు గీర్లు అంటే కష్టమని చిప్పు వచ్చింది. ఆయన 1 నెల రోజులు తెస్తాము. అప్పుడు కనుక మీరు వదిలిన లారీ ట్రాక్టర్ నంబర్ ఇంకొక ఉంటుంది. నేను వదలను. నా బంధువులు చెప్పుకుంటాను, నా స్నేహితులు చెప్పుకుంటాను. రావద్దండి, దయచేసి రావద్దండి. ఊరిని శుభ్రంగా పెట్టాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది. సరే ఆడేస్తే ఏమొస్తుంది? బాడీ తక్కువ, మీరేం నష్టపోరు. చుక్కలూరు రోడ్లో కూడా చెప్తానని అన్ని క్లీన్ చేపిస్తా. అయ్యా రిక్వెస్ట్, ఎట్లా అడగమంటే అట్లా అడుగుతా. చేతులు జోడించి కాదు, ఇంకా ఏమన్నా విధంగా అడగమంటే అడుగుతా.
మీరందరు పెద్దోళ్ళు ఏం బాగున్నారు. 10 రూపాయలు కకృతి పడతారు, ఒప్పుకోను. అలా చుక్కరు రోడ్లో ఉన్నది అవన్నీ ఉన్నాయి, కాలువలు గీలు ఉన్నాయి, ఎండ చూసుకోకూడదు. మీకు కష్టమే స్థలం చిక్కాలంటే అక్కడ అప్పుడు డబ్బులు కూడా కట్టినా దానిలకు అక్కడ పోయి వేసుకోకూడదు. ఆ కాలువ ఉంది కదా, అక్కడ ఇచ్చుకోండి. అయ్యా దయచేసి దయచేసి మళ్ళీ ఏడవద్దండి. ట్రాక్ రోడ్కి లాస్ రాదు. డీజిల్ మీకు తెలుసు. వాడు ఏమంటే 10 రూపాయలు అంటే మీరు కూడా ఆడ వేసుకుంటారు. మీరు కూడా ఏంటి చిక్కుతే వదలను, చిక్కుతే వదలను. ఎవరు చెప్పినా వదలను. ముందే చెప్తాను మీ అందరికి కూడా, దయచేసి ఎవరు రావద్దండి. అయ్యా దయచేసి చెప్తాను, ఎవరు నా ఫ్రెండ్స్ కూడా రావద్దండి. దయచేసి దయచేసి నా బంధువులు నా ఫ్రెండ్స్ రావద్దండి. ముందు మీకు చెప్తాను, నో రికమెండేషన్. ఊరు శుభ్రంగా ఉండాల. ఇల్లు బలగొట్టుకుంటారో, ఇంట్లో మట్టి ఉంటుందో, ఏముంటుందో నాకు తెలియదు. అయిపోయా. ఈ రోజు ఆల్రెడీ మీరు అనుకుంటారు కెమెరాలు కూడా వైర్లు గీర్లు అంటే కష్టమని చిప్పు వచ్చింది. ఆయన 1 నెల రోజులు తెస్తామో అప్పుడు కనుక మీరు వదిలిన లారీ ట్రాక్టర్ నంబర్లో ఇంకోరు ఉంటుంది. నేను వదలను. నా బంధువులు చెప్పుకుంటాను, నా స్నేహితులు చెప్పుకుంటాను, రావద్దండి. దయచేసి రావద్దండి. ఊరిని శుభ్రంగా పెట్టాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది. సరే ఆడేస్తే ఏమొస్తుంది? బాడీ తక్కువ, మీరేం నష్టపోరు. చుక్కలూరు రోడ్లో కూడా చెప్తానని అన్ని క్లీన్ చేపిస్తా. అయ్యా రిక్వెస్ట్, ఎట్లా అడగమంటే అట్లా అడుగుతా. చేతులు జోడించి కాదు, ఇంకా ఏమన్నా విధంగా అడగమంటే అడుగుతా. మీరందరు పెద్దోళ్ళు ఏం బాగున్నారు. 10 రూపాయలు కకృతి పడతారు, ఒప్పుకోను. అలా చుక్కరు రోడ్లో ఉన్నది అవన్నీ ఉన్నాయి, కాలువలు గీలు ఉన్నాయి, ఎండ చూసుకోకూడదు. మీకు కష్టమే స్థలం చిక్కాలంటే అక్కడ అప్పుడు డబ్బులు కూడా కట్టినా దానిలకు అక్కడ పోయి వేసుకోకూడదు. ఆ కాలువ ఉంది కదా, అక్కడ ఇచ్చుకోండి. అయ్యా దయచేసి దయచేసి మళ్ళీ ఏడవద్దండి. ట్రాక్ రోడ్కి లాస్ రాదు. డీజిల్ మీకు తెలుసు. వాడు ఏమంటే 10 రూపాయలు అంటే మీరు కూడా ఆడ వేసుకుంటారు. మీరు కూడా ఏంటి చిక్కుతే వదలను, చిక్కుతే వదలను. ఎవరు చెప్పినా వదలను. ముందే చెప్తాను మీ అందరికి కూడా, దయచేసి ఎవరు రావద్దండి. నాకు పాపమే, రావద్దండి.